వెల్కమ్ టు గాన్వితా ఫ్యామిలీ. హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కోడిగుడ్డు తయారు చేసుకోబోతున్నాం. మనం ఒక గిన్నెను పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. మనం ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి ఒక 5-6, వెల్లుల్లి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి మంచిగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన చల్లారే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం మళ్ళీ గిన్నె పెట్టుకొని మనం కరివేపాకు వేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు మంచిగా వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత మనం వేడి చేసుకున్న మసాలా, కరివేపాకు 2 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిక్స్ అవి పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నది అంతా వేసేసుకోవాలి. సరిపోయినంత. మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువగా తింటారు స్పైస్ అంటే తక్కువ వేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కారం వేగే వరకు వేయించుకొని రెడీ అయిపోయింది. ఇంకా తీసేసుకోవడమేనండి. అదేనండి, ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కోడిగుడ్డు రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాన్వితా ఫ్యామిలీ. థ్యాంక్ యూ.